హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. జగన్మోహన్ రెడ్డి గారు అండ్ బ్యాచ్ నిజంగా చేసిందే తప్పు. దాన్ని కూడా ఎంత హ్యాపీగా వాళ్ళు ఫీల్ అవుతున్నారంటే, మేమేమో అద్భుతం చేసాము, మా దాంట్లో 250 కోట్ల రూపాయల స్కామ్ అవ్వలేదు, అసలు ఆ కల్తీయే జరగలేదు అన్నట్టుగా వీళ్ళు ఇచ్చే బిల్డప్లు చూస్తుంటే మామూలుగా లేవు. నేను మాటల్లో కాదు, ఒకసారి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వెబ్సైట్ ఓపెన్ చేసి మీకు చూపిస్తున్నా, చూడండి. సిబిఐ ఛార్జ్ షీట్ కన్ఫర్మ్ నో యానిమల్ ఫ్యాట్ హ్యాస్ యూజ్డ్ టీటీడీ లడ్డు. ఓకే, దాంట్లో యానిమల్ ఫ్యాట్ 10% కలిసిందా ఇంకోటి కలిసిందా పక్కన పెడదాం. ఇక్కడ వీళ్ళందరూ చూసారా ఎంత గొప్పగా మాట్లాడుతున్నారంటే, ఎంత గొప్పగా పోర్ట్రేట్ చేస్తున్నారు చూడండి. బాబు కుట్రను పవన్ వత్తాసు ఇగోండి, ఇగో యాగాలే చేసేస్తున్నారు మన పాస్టర్ భూమన కరుణాకర్ రెడ్డి గారు. పాస్టర్ అని ఎందుకంటున్నాను అందరికీ తెలిసే ఉంటుంది. పాస్టర్ గారు కూర్చుని హోమాలు చేస్తున్నారు. మరి ఏ ప్రభువుకు చేస్తున్నారో నాకైతే తెలియదు, కానీ పాస్టర్ గారు చేసేటువంటి పూజలు, యజ్ఞాలు, యాగాలు ఏంటి దీనంటే ఒకసారి చదువుతాను వినండి ఏం చేస్తున్నారో పాపం. శ్రీనివాస ప్రసాద నింద పరిహార హోమం అట. ఇదే కొత్తగా మరి పాస్టర్ గారు కనిపెట్టినట్టున్నారు పాపం. పరిహార హోమం అట. పరిహార హోమాన్ని మరి ఎందుకు చేసుకుంటున్నారనేది వాళ్ళకే తెలియాలి. ఇది ఇంకా మాట్లాడేటువంటి వ్యక్తులు ఇవి ధర్నాలు కావచ్చు, రాస్తారోకలు కావచ్చు, కొబ్బరికాయలు కావచ్చు, ఏ రకంగా కొట్టుకుంటున్నారో ఏంటో చూడండి. మాట్లాడేటువంటి మాటలు ఇవన్నీ కూడా ఇగో టీటీడీ గురించి వీటి గురించి. అంటే ఇక్కడ రైట్, ఇక్కడ చేసింది తప్పు. అక్కడెక్కడన్నా సిబిఐ ఛార్జ్ షీట్లో కానీ, లేదంటే సిట్లో కానీ, సుప్రీంకోర్టు కానీ ఎక్కడైనా సరే కల్తీ జరగలేదు, దీంట్లో వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నాయకుల హస్తం లేదు, ఉన్న 36లో వైఎస్ఆర్సీపీ నాయకులు అసలే లేరు, అసలు దాంట్లో పాలు తప్ప ఇంకా వేరే ఏమీ లేవు, అసలు కల్తీయే జరగలేదని ఏమన్నా చెప్పారా? నిజంగా కొంతమంది నేను చెప్తున్నా, యానిమల్ ఫ్యాట్ కలిసిందో లేదో పక్కన పెడదాం, దానివల్ల ఆరోగ్యాలు దెబ్బతింటాయా లేదో నాకైతే అంత క్లారిటీ లేదు, కానీ దానికన్నా దారుణమైనటువంటి పని మీరు చేశారు. అదేంటంటే దాంట్లో రసాయనాలు కలిపి, పాలు అనేటువంటి పదార్థం లేకుండా నెయ్యిని కృత్రిమంగా సృష్టించి, నెయ్యి అనేటువంటి స్మెల్ రావటం కోసం మీరు ఎన్ని రకాల కెమికల్స్ కలిపి ప్రజల ప్రాణాలతో, తినేటువంటి చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, ముసలి ముతక, నిజంగా వాళ్ళు ప్రసాదం వల్ల వచ్చినటువంటి రోగాలని అనుకోకపోవచ్చేమో, ఎందుకంటే వాళ్ళకి తెలియదు ప్రసాదంతో దేవుడు పుణ్యం వస్తుందని అనుకుంటారు. కానీ మీలాంటి పాపాత్ములు దాంట్లో జాయిన్ అయిపోయి దాన్ని ఇలా తయారు చేసి విషంగా మీరు ఇస్తారనేటువంటిది, ఇది వాళ్ళకి ఎవరు గ్రహించుండ్రు. పాపం ఎన్ని హెల్త్లో ఇష్యూస్ వచ్చుంటాయో, ఎంతమందికి క్యాన్సర్లు వచ్చుంటాయో, అది దీనివల్ల వచ్చింది అనేటువంటి ఐడెంటిఫికేషన్ ఎవరికి జరుగుండదు. ఎందుకంటే మీరు చేసింది 1 రోజు 2 రోజులు కాదు కదా, 5 సంవత్సరాలు చేశారు. దాన్ని ఎక్కువగా తిన్నటువంటి వ్యక్తులు ఎవరో, పిల్లలు ఎవరో, పెద్దోళ్ళు ఎవరో, దానివల్ల ఎంతమంది ప్రాణాలు పోయాయో. నిజంగా యానిమల్ ఫ్యాట్ కలిస్తే దానివల్ల నిజంగా అపచారం, చాలా దారుణమైనటువంటి అపచారమే, కానీ ఇది అంతకన్నా ఘోరమైనటువంటిది. మీరు మనుషుల్ని చంపడానికి ప్లాన్ వేశారని అనుకోవాలి. విషం పెట్టారు, మీరు ప్రసాదంలో విషం పెట్టి మనుషులకి ఇచ్చారు. అది మీకు అర్థం అవ్వట్లేదా? దీన్ని ఏ రకంగా మీరు పోర్ట్రేట్ చేసుకుంటున్నారు? అసలు దీన్ని మీరు ఏ రకంగా సమర్థించుకుంటున్నారో కనీసం సిగ్గు, ఎగ్గు ఇలాంటి అసలు ఏమి ఉండవా మనకి? 250 కోట్లకు దగ్గర స్కాము మీ టైంలో ఇలా మీ వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నాయకులు, బోర్డు మెంబర్లు దాంట్లో ఇన్క్లూడ్ అయినటువంటి ఉన్న వ్యక్తులుగా ఉంటే సిగ్గు ఎగ్గు ఏమీ లేకుండా ఎంత నిజాయితీగా చెప్పుకుంటున్నారండి. పరిహార హోమమా, నింద పరిహార హోమమా? ఏం నిందేశారు? దాంట్లో 10% ఉండొచ్చు అనేటువంటి చెప్పినటువంటి మాట తప్ప? సిబిఐ ఛార్జ్ షీట్లో లేదా? లేకపోతే ఒకసారి చూపించండి, సిబిఐ ఛార్జ్ షీట్ ఒకసారి ఓపెన్ చేసి లేదు అని చెప్పేసి 10% కూడా లేదు అని చెప్పండి. అసలు ఎంత తక్కువకి నూనె కానీ కెమికల్స్ కానీ వస్తున్నాయి అంటే దాంట్లో ఇలాగా మన కామన్ సెన్స్గా ఎవరికైనా బుర్ర మీకు ఉండదులేండి. ఎందుకంటే నిన్న వాసంశెట్టి సుభాష్కి సంబంధించో లేకపోతే గతంలో అమెజాన్లో దొరుకుతుందనో మీరు మాట్లాడుతూ ఉంటారు కదా. బైక్ వేసుకుని వెళ్ళి రోడ్డు మీద ఒక బైక్ వేసుకుని వెళ్ళే అమ్మాయి టోల్ కట్టి బయటకు వచ్చిందని చెప్పినటువంటి మాటలు గుర్తుందో లేదో మీకు? ఇవన్నీ నాకు తెలిసి మీ దగ్గరే ఉంటాయేమో. మోకాల్లో అన్న ఉంటుంది చాలా మందికి, అదైనా పని చేస్తుందేమో, కానీ అరికాల్లో ఉంటుంది కాబట్టి
మీరు మాట్లాడుతూ ఉంటారు. నేను వాసంశెట్టి సుభాష్కి సంబంధించి ఆయన అశ్లీలత చేశాడు, అమ్మాయిలతో డాన్సులు చేశాడు, ఆయన మంత్ర, ఆడ ఎమ్మెల్యేనా, వాడు వీడు అని ఐఏఎస్ని, మంత్రుల్ని, ఎమ్మెల్యేలని, సీఎంఎల్ని మనం మాట్లాడేస్తాం. మన సంస్కారం అంత గొప్పది. మరి ఇలాంటి నీచమైన పనులు చేసినప్పుడు సంస్కారం ఎక్కడ గుర్తొస్తుందండి? ఇప్పుడు ఆ అమ్మాయి బయటకు వచ్చింది. ఆ అమ్మాయి, నేను అమ్మాయిని కాదండి, అబ్బాయిని, నేను పలానా జబర్దస్త్లో చేసుకుంటా ఉంటాను అని చెప్పి ఆమె బయటకు వచ్చి చెబితే ఒక మాజీ సీఎం కొడుక్కి 5 సంవత్సరాల పాటు ఆ తండ్రిని, సీఎంని, అధికారాన్ని అడ్డం పెట్టుకుని కొన్ని వేల కోట్లు సంపాదించినటువంటి వ్యక్తికి, ఎంపీగా పనిచేసినటువంటి వ్యక్తికి, ఒక పార్టీ అధ్యక్షుడికి, ప్రతిపక్ష పాత్ర కావాలి అనుకునేటువంటి ఒక అడుక్కునేటువంటి వ్యక్తికి, ఆ పార్టీ నాయకులకి, ఒక జబర్దస్త్లో పనిచేసేటువంటి ఒక యాక్టర్, ఒక ఆర్టిస్టు ఆయన బయటకు వచ్చి, అయ్యా సార్, నేనండి అక్కడ సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నామండి, కనీసం ఎవరన్నా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయొచ్చు కదండి, నా పేరు పలానా, ఇది, నేను అమ్మాయిని కాదండి అబ్బాయిని, నేను అలా గెటప్లు వేసుకుని ఆయనతో డ్యాన్స్ చేశానని చెప్పింది. అయిపోయిందిగా, సంకనాగిపోయిందిగా, పరువంతా సర్వనాశనం అయిపోయిందిగా. మనకి తెలుసుకునే ఓపిక ఉండదు. ఆ అంబటి రాంబాబు గారు, పెర్ని నాని గారు, వీళ్ళను అంతే. అసెంబ్లీ లోపల జరిగిందా, బయట జరిగిందా, పక్కన వాళ్ళు వచ్చి, ఎదురుగున్న వాళ్ళు వచ్చి చెప్పేదాకా మనకు తెలియదు. ఏది పడితే అది వాగేయటమే, ఏది పడితే అది మాట్లాడేయటం. దీన్ని అసలు ఏ రకంగా సమర్థించుకుంటున్నారో, మీకన్నా హీనమైనటువంటి బ్రతుకు ఎందుకో నాకు అర్థం కావట్లేదు. చేసింది తప్పు. నేను ఇంకా అదే చెప్తున్నా, మీరు దాంట్లో యానిమల్ ఫ్యాట్ కలిపి పాపం చేశారో దానికన్నా దారుణమైనటువంటి ఇది. దాంట్లో పాపమే చేసి ఉండొచ్చు. దీంట్లో మిమ్మల్ని అరెస్ట్ చేసి మీరు హత్యలకు పాల్పడ్డారు. మిమ్మల్ని మీరు చంపైపోయారు జనాల్ని. 20 కోట్ల లడ్డూలు తిన్నటువంటి ఎన్ని కోట్ల మంది జనాల్ని చంపైపోయారో ఆలోచించండి. కెమికల్స్ వేసి, రసాయనాలతో చేసినటువంటి ఈ నెయ్యిని తయారు చేసి, కృత్రిమంగా తయారు చేసి, పాలు అనేటువంటి పదార్థాన్ని కూడా కొన్నటువంటి ఒక డైరీకి రూల్స్ అన్ని మార్చేసి, మీకు ఇష్టానుసారంగా కేజీకి 25 రూపాయల చొప్పున ఎవరిస్తే వాళ్ళకి టెండర్లు వేసేసి, పాలు అనేటువంటి దాన్ని కొంటున్నారా, ఆ డైరీ లేదా, అసలు పాలు అనేటువంటి ఆ డైరీకి లైసెన్స్ ఉందా లేదా అనేవి ఏమీ చూసుకోకుండా వాళ్ళకి టెండర్లకి ఓకే చేసేసారు. డబ్బులు ఉంటే చాలు, ఎవడెలా పోతే నాకేంటి, ఎవడు ఎలా చచ్చిపోతే నాకేంటి, ఎవడ మనోభావాలు దింపుతుంది నాకేంటి, అది హిందువా లేదా ఇంకొకళ్ళ, మనం బాగుంటే చాలు. మనం గొర్రెలం కదా, మనకి ఎదటి మతాల గురించి మనకు అవసరం లేదు, మనం గొర్రెలం కాబట్టి మనం బాగుంటే చాలు. ఈ పాస్టర్ గారు వచ్చేసి దారుణాలు. ఎప్పుడో గత ఎన్నో సంవత్సరాల క్రితం అక్కడ ఒక విగ్రహం ఒకటి పడిపోయి ఉండుంటే దాన్ని తీసుకెళ్లి రాజకీయం చేయాలని చెప్పి, అదిగో చూసారా, ఈ దేవుణ్ణి ఇలా పడేశారు చూసారా అని బిల్డప్లు. అమ్మా, నిజంగా మీరు మాట్లాడుకుంటుంటే, మీరు చేసేటువంటి పనులు చూస్తుంటే, ఇంతకన్నా గొప్ప నటులు సినిమా ఇండస్ట్రీలో కూడా ఆస్కార్ లెవెల్లో కూడా లేరు కదయ్యా అనిపిస్తుంది. అంత గొప్పగా నటించేస్తున్నారు మీరు. నిజంగా బాబా, ఏమి నాయకులండి. ఇది నిజంగా చెప్తున్నాను కదా, ప్రపంచంలో, ఈ దేశంలో ఎక్కడా లేనటువంటి అద్భుతమైనటువంటి సంస్కృతి, ఇలాంటి నాయకుల్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మాత్రమే దొరికినటువంటి దౌర్భాగ్య, దురదృష్ట, దరిద్రమైనటువంటి నాయకులందరూ అక్కడే తగలట్టారయ్యా. అక్కడే ఉండండి, ఇంక వేరే చోటకి వెళ్ళొద్దు. ఎవరు అక్కడ కూడా నాకు తెలిసి చెప్తున్నాను కదా, జనాలకు అర్థమైపోతున్నా కానీ వీళ్ళకి ఎందుకు అర్థం అవట్లేదో నాకు తెలియట్లా. ఇప్పటికీ 11 స్థానాలకు దిగజారిపోయారు, పడిపోయారు. ఇంకా ఇవి కూడా ఉండకుండా మొత్తం తుడిచిపెట్టుకుపోవటానికి మీరే శత్రువులు. మీకు ఎవ్వరు అవసరంలే, మీకు ఎవ్వరూ శత్రువు లేరు, మీకు మీరే శత్రువులు. అదే ఇంకంతే. రేపొద్దున కనీసం పులివెందుల 1 సీటు కూడా ఉంటుందో లేదో కూడా ఆ దేవుడికే ఎరుక.